హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఉసిరికాయలు ఊడపెట్టడం చాలా సింపుల్ అండి. కొద్దిమందికి తెలియక చల్లనీళ్ళు వేసేస్తారు. చల్లనీళ్ళు కాకుండా వేడి నీళ్ళు వేస్తే చాలా వేరంగా ఊరిపోతాయి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలు అంటే మధ్యలో ఇలాగిలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఫస్ట్ వాష్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్కడైనా పోయినట్లు ఉసిరికాయలు కనిపిస్తే ఆ ముక్కని అలా తీసేయాలండి. చిన్న చిన్న ముక్కలు పోయి ఉంటాయి కదా, అవి అలా తీసేసి నేను ఫస్ట్ ఘాట్లు పెట్టుకున్నానండి. అలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని అవి తీసేయాలండి. వేసాక సరిపోయినన్ని ఫస్ట్ మిరపకాయలు వేసుకోవాలి కట్ చేసి. మిరపకాయలు వేసాక దానికి సరిపోయినట్టు సాల్ట్ వేసుకోవాలి. ఎంత సరిపోతే అంత. చూడండి, నేను 5 స్పూన్లు వేసుకుంటున్నాను. దానికి సరిపోయినట్లు ఉంటే బాగుంటుంది, టేస్ట్ బాగా ఊరుతాయండి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం తొందరగా 4-5 డేస్లో ఊరిపోతాయి. చూడడానికి చాలా టేస్టీగా ఉంటాయండి తినడానికి. కారం, మిరపకాయలు వేసాం కదా, కారం 3 స్పూన్లు వేసుకుంటే సరిపోద్దండి. పసుపు ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. చాలామంది ఊరపెట్టుకోవడానికి చల్లనీళ్ళు వేసేస్తారు. చల్లనీళ్ళు వేసేయడం వల్ల చాలా తొందరగా పాడైపోద్ది. గోరువెచ్చగా ఉన్న నీళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుందండి, తొందరగా ఊరిపోతాయి. ఫస్ట్ ఒకసారి అలా కలుపుకొని వేసిన ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టినట్లు కలుపుకొని ఉసిరికాయలకి తర్వాత నీళ్ళు సరిపోయినట్లు నిండా పోసుకోవాలండి. అవి మునిగేటట్లు పోసుకోవాలి. అంతే అండి. 4-5 డేస్లో చాలా టేస్టీగా అయిపోతాయండి. చాలా బాగుంటాయి తినడానికి. చాలా సింపుల్ అండి. కొద్దిగా పైన పసుపు కారము వేసుకుంటే పైన ఉండే వాటికి బాగా పడతాయండి. అంతా కిందకి చేరిపోద్ది కదా, అందుకోసం పైన కొద్దిగా కారము పసుపు వేసుకుంటే చాలా బాగా పడతాయండి. అలా రోజుకొకసారి అవి కలుపుతూ ఉండాలండి. 5 డేస్